మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనే మన కలియుగ దైవం, మన ఆరాధ్య దైవం అయిన మరి శ్రీ వేడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి మనకి అపచారం జరిగింది. భక్తులకు మనోభావాలు, హిందుత్వ మనోభావాలు దెబ్బతినేలాగా మరి ప్రసాదం, లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడం అన్నది హిందూ మతానికి కాకుండా ఏ మతానికి ఇలా జరగకూడదు, ఏ దేవుడికి ఇలా జరగకూడదు, ఏ మతానికి జరగకూడదు అన్నదే మన పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. దానిలో భాగంగానే ఈ రోజున ఈ కల్తీ లడ్డూ విషయంలో మరి ప్రపంచ దేశాల్లోనే అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని చోట్ల కూడా ఇలా జరిగినందుకు మరి చాలా మా పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుల వారు, మా ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి మన తిరుపతి వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారానికి ఈయన మరి పశ్చాత్తాప దీక్ష చేస్తూ ఈ రోజున మరి ఆయన దీక్షకు మద్దతుగా ముమ్మడివారి నియోజకవర్గంలో గల మరి జనసేన పార్టీ కానీ ఇతర ఎన్డీఏ నాయకులందరూ కలిసి ఈ రోజున మరి ఆయనకు సంఘీభావంగా వెంకటేశ్వరం జరిగిన అపచారం ఏ దేవుడికి, ఏ మతానికి జరగకూడదనే ఉద్దేశంతో మరి ఇంత భారీ ఎత్తున పాదయాత్ర చేయడం జరుగుతుంది. మళ్ళీ లక్ష్మణ్ నాడు పల్లవారిపాలెం మరి వెంకటేశ్వర స్వామి దగ్గర సంప్రోషణ చేయడం కానీ, అదేవిధంగా మరి అక్కడ అన్ని పార్టీల వాళ్ళు, ఎన్డీఏ పార్టీలు కానీ మా ప్రజా సంఘాలు కానీ అందరం కలిసి ఒక రౌండ్ టేబుల్ చర్చ కూడా చేసి ఇలాంటి అపచారం ఎక్కడ జరగకూడదు, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ దేవుడి దగ్గర, ఏ మతం దగ్గర కూడా ఇలాంటి అపచారం జరగకూడదని మరి తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఈ రోజున మా పవన్ కళ్యాణ్ అధ్యక్షుల వారికి సంఘీభావంగా ఈ మద్దతు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మీ అందరూ ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ తెలియజేసుకున్నాం. మాణిక్యాల అమ్మవారి టెంపుల్ నుండి వీరేశ్వరం టెంపుల్ వరకు కూడా పాదయాత్రతో ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారం ఇంకెక్కడ జరగకూడదని దేవుడికి మరి మేమంతా కూడా వెంకటేశ్వర స్వామికి భక్తులుగా హిందూ మతాన్ని కాపాడే విధంగా మేమంతా కూడా ఆ హిందుత్వాన్ని రక్షించాలని, హిందుత్వాన్ని కాపాడాలని, సర్వ మతాలని గౌరవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.